నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 10 కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్లతో కలిసి చేస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మేడ్చల్ జిల్లా సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో 500 మంది ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఇతర మహిళా కార్మికులతో కుచాయిగూడ ఈసీఐఎల్ చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మేడ్చల్ జిల్లా కార్యదర్శి జె చంద్రశేఖర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ స్థలాల ప్రైవేటీకరణ ఆపాలి, కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి, 8 గంటలు పని దినాలను కొనసాగించాలి, స్కీమ్ వర్కర్స్ ను కార్మికులుగా గుర్తించాలి, కనీస పెన్షన్ 9,000 రూపాయలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఏదైనా మాట్లాడితే సామాజిక న్యాయం అంటాడు. అంగన్వాడీలో పనిచేసే వాళ్ళు దళితులు కాదా? ఆశా వర్కర్లో పనిచేసే వాళ్ళు దళితులు కాదా? మధ్యాహ్న భోజనంలో పనిచేసే వాళ్ళు దళితులు కాదా? అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అందుకనే సిఐటిగా గట్టిగా బలంగా చెప్తున్నాం, స్కీమ్ వర్కర్లు నీకు ఈ రోజు పేరు వస్తుందంటే చెప్పండి, మోడీకి ఖిలాఫ్ దేశ్ కి బచావో, మోడీకి ఖిలాఫ్ దేశ్ కి బచావో.